సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. మరొకసారి అమెరికన్కి సంబంధించిన హైకోర్టులో స్టే పడింది. అయితే లాస్ట్ టైం బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద పడిన ఏ స్టే అయితే ఏదైతే ఉందో, ఈసారి H1B ఫీజుకి సంబంధించి అయితే ఈ స్టే పడడం జరిగింది. H1B వీసా ఫీజు అనేది $100,000 అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్, అలాగే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ వీసా ఇష్యూస్ అనేది మన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం మనం. నమస్కారం సార్. నమస్తే. రైట్. సో ఫస్ట్ పాయింట్, లాస్ట్ టైం హైకోర్టు సంబంధించి అమెరికాలో సిటిజన్షిప్ రైట్, బర్త్ రైట్ ఏదైతే ఉందో దాని మీద కేసు వేయడం జరిగింది. అక్కడ స్టే ఇచ్చి కొంతకాలం దీన్ని ఆపండి, ఎప్పుడులాగే రూల్స్ పాటించండి అని చెప్పేసి అనడం జరిగింది. సేమ్ అలాగే ఈసారి ఏదైతే వీసా ఫీజు పెంచడం జరిగిందో 100Kకి, దాన్ని కూడా స్టే వేయడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ అలా వేసినట్లయితే ఇది పూర్తిగా ఆగిపోయేదానికి స్కోప్ ఉందా? కొంతకాలం పాజ్ ఇచ్చినట్ట? నిజంగా గవర్నమెంట్ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు కంట్రోల్ చేయగలదా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ డౌట్. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే 100% అక్కడ ఫెడరల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయగలవా అంటే నాకుండే డౌట్స్ నాకున్నాయి విరాట్. ఎందుకంటే ఒకటి, అంతకుముందు బర్త్ సిటిజన్షిప్ మనం మాట్లాడుకున్నాం, మనం కూడా వీడియోస్ చేసాం. ఐ థింక్ అబౌట్ 5 to 6 వీడియోస్ చేసాం. స్ట్రాంగ్లీ చెప్పాను, అది ఫెడరల్ కోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా పిటిషన్ అప్పీల్ వేస్తుంది, తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు అని చెప్పేసి. ఈవెన్ ఈ రోజు కూడా అది ఆగిపోయి ఉంది. ఎందుకంటే అది రిలేటెడ్ టు అక్కడ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇష్యూ. అక్కడ బర్త్ సిటిజన్కి అంటే ప్రపంచంలో ఏ దేశస్తుడైనా సరే అక్కడికి వెళ్ళి పిల్లవాడిని కన్నా పాపని కన్నా సరే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక రైట్. దానిని హడల్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయకుండా అవ్వదు అన్నది ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో దానిని మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే $100 పే చేయాలి అక్కడ H1B వీసా కోసం అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు ఇట్స్ ఎ పాలసీ డిసిషన్. పాలసీ డిసిషన్ వేరే, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ని టచ్ చేయటం. పాలసీ డిసిషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అని ఉంటుంది, మన కంట్రీలో ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని అంటారు, రెండు. అంటే ఇక్కడ మన హోమ్ మినిస్ట్రీ అంటారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఏంటంటే వాడు ఏమంటాడు, H1B వీసా ఎందుకు నీవు ఇంత ఫీజు పెంచుతున్నావు అంటే డిస్కరేజింగ్ ద అబ్రాడ్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ ద హోమ్ల్యాండ్ పీపుల్. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళని కూడా మన యాక్ట్స్ అనేకమైనవి మన సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం హోమ్ల్యాండ్ యాక్ట్స్ని. ఏమంటామంటే ఒకవేళ మన కాంపిటేటర్ కనుక అక్కడ ఉన్న లోకల్ సిటిజన్ కాంపిటేటర్ కనుక బయటవాడంటే ఇంకో దేశస్తుడైతే ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆ కంట్రీకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని వాడు ప్రకటించి $100 అనేది తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కూలంకషంగా వెరిఫై చేయాలి వాళ్ళు. కూలంకషంగా వెరిఫై చేసి కానీ స్టే అవ్వదు నాకు తెలిసినంత వరకు. నీకు వాళ్ళ కాంపిటేటర్ కదా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? తను చెప్పిన ప్రతిపాదన చెప్పింది, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన ప్రతిపాదన ఏంటంటే ఈ $100 ఏదైతే $100 $1 lakh నేను వాడు తీసుకొచ్చిన ప్రతిపాదనలో కాంపిటీషన్ అనే వర్డ్ వాడారు. కాంపిటీషన్ ఎక్కడ? లోకల్ సిటిజన్స్ తోటి కాంపిటీషన్. లోకల్ సిటిజన్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇతర దేశస్తులకి కన్నా మన సిటిజన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం, డిస్కరేజ్ చేయడం కోసం నేను $1 lakh అనేది నేను చెప్పాను అన్నప్పుడు కోర్టు కూడా ఒకసారి పాజ్ అవుతుంది. కంట్రీ బెనిఫిట్ ఎవరి కోసం కోరుకుంటుంది? వాళ్ళ లోకల్ సిటిజన్ కోసం కోరుకుంటుంది. దానికి వ్యతిరేకంగా కనుక నేను స్టే ఇస్తే కనుక ఇక్కడ ఉండేటువంటి జనాలందరికీ ఒక రకమైనటువంటి రాంగ్ మెసేజ్ వెళ్తుందేమో అన్న ఫీలింగ్ ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తే, ఫెడరల్ కోర్ట్స్లో ఎప్పుడు కూడా అక్కడ యుఎస్ బర్త్ సిటిజన్స్ జడ్జెస్ కింద ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రీకి కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే ఒకసారి ఆగుతాడు. మన ఇండియాలో కూడా అదే పరిస్థితి. ఇండియాలో కూడా పాకిస్తాన్ వాడికి ఇండియాలోకి వచ్చి, ఇక్కడ బంగ్లాదేశ్ వాడు ఇప్పుడు ఇండియాలోకి వచ్చి వాడికి రైట్స్ కోసం ఏదైనా ఫైట్ చేసేటప్పుడు ఇండియన్స్కే ముందు ప్రయారిటీ ఇస్తారు. అందుకని అంత ఈజీగా స్టే వచ్చేస్తారైతే నేను అనుకోలేను. బట్ ఒకటి, అక్కడ ఉండేటువంటి ఐ ఇంటరాక్టెడ్ విత్ మెనీ యుఎస్ అడ్వకేట్స్ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ కొన్ని టెక్నికాలిటీస్ని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. దేన్ని అబ్జెక్ట్ చేశారు? ఆల్రెడీ ఒకసారి ఈ $1 lakh కడితే సరిపోద్ది, సెకండ్ టైం థర్డ్ టైంకి అక్కర్లేదు అన్నదానికి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. దాన్ని క్లారిఫై చేశారు. ఒకసారి కడితే సరిపోద్ది అనుకున్నారు.
అండ్ ఫ్లైట్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయిన వాళ్ళకి, ఆల్రెడీ వచ్చే వాళ్ళకి, ఇప్పుడు ఆ డెడ్ లైన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ దాటి వచ్చే వాళ్ళ కోసం అని చెప్పి కాస్త యాక్సెప్ట్ చేయండి అన్నారు. దాని వరకు ప్రమోషన్, దాని వరకు అంటే ఆల్రెడీ H1B వచ్చేసింది. వచ్చేసి వెళ్ళే వాళ్ళకి $1 lakh కట్టక్కర్లేదు అన్న దాని మీద వాళ్ళు అక్కడ కోర్టుకు వెళ్ళారు. దానికి అయితే వాళ్ళు ఫేవర్గానే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళ వరకు ది కెన్ కమ్ టు గో టు US కంట్రీ అండ్ కెన్ కంటిన్యూ. కొత్తగా H1B వీసా తీసుకోవటం కోసం వెళ్ళిన వాళ్ళు, అంటే ఈ టర్మ్ కాదు అది, ఈ టర్మ్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ రావచ్చు, 100% వీళ్ళు వెళ్ళిపోవచ్చు కూడా, ఎందుకంటే H1B వీసా వచ్చేసింది. నౌ ఐ హ్యావ్ టు గో. నేను $1 lakh కట్టాలంటే వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ వస్తుంది. ఫ్యూచర్కి వచ్చేసరికి మాత్రం ఇది హడ్డలే అవుతుంది. యాజ్ ఆఫ్ నో H1B వీసా వచ్చింది, నేను వెళ్ళాల్సిన ఈ లోపల $1,00,000 కట్టాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్టే అయితే వస్తాయి. సో ఫైనల్గా ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు మీరు కూడా. అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించి ఒకసారి ఆగి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇది. అండ్ డెఫినెట్లీ రైట్ డెసిషన్ తీసుకోవాలి అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో. ముఖ్యంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడమే ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ వర్క్ అనేది. అండ్ దీనికి సంబంధించి డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయితే కావాలి 100%. అండ్ ఇక్కడ మీకైతే పృథ్వీ గారు అవైలబుల్గా ఉంటారు. సో యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ అనేది చేసి మీ ముందు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.